స్నాక్స్ కింద ఈవినింగ్కి స్నాక్స్ చేద్దాం అనుకోండి. ఇలా పావు కప్పు అరకప్పు అట్లా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు అండి, పెసరపప్పు తీసుకొని మనం నానబెట్టుకున్నాం. పెసరపప్పుతో పాటు ఇంకోటి కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. పెసరపప్పు ఎంత తీసుకోవాలి, మినపగుళ్ళు కూడా అన్నీ అదే సేమ్ మెజర్మెంట్. ఈ రెండు కలిపి 4 అవర్స్ ఈవినింగ్ చేసుకోవాలంటే కనుక మనకి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానబెట్టి సరిపోద్ది మనకి. ఒకవేళ మార్నింగ్ అయితే నైట్ నానబెట్టి సరిపోతుంది. వాటర్ నానబెట్టుకుంటే కడిగేసి నానబెట్టి మనం ఇలాగే నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్నాక మళ్ళీ స్నాక్స్ ఈవినింగ్కి పప్పు నానబెట్టాక ఈ జల్లులో పప్పుని ఓలా ఆరేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అసలు ఉండకూడదు. మిక్సీ కొట్టేసుకోవాలి. కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ కొట్టేసుకోవడమే మనకి. తర్వాత మిక్సీ కొట్టుకున్నాక ఉప్పు జీలకర్ర ఉల్లిపాయలు ఈ మెయిన్ వేసుకుంటే మనకి పునుకులు మంచి పునుకులకి అయితే మనకి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఏదైతే చక్కగా దీంట్లో ఇలా వేసేసుకోవడమే. ఆయిల్ ఒకటి వేసేసుకుంటే చక్కగా ఫ్రెండ్స్ ఇంకెలా వేసేసుకుని ఆయిల్లో మనం వేసేసుకుంటే చక్కని కాంబినేషన్లో పునుకులు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మన పెసర పునుకులు మినపగుళ్ళు ఈ రెండు కలిపి చేస్తాం కాబట్టి కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది.